హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజన్ అప్డేట్. ఆంధ్రప్రదేశ్లో నీట్ యూజీ 2025 కన్యర్కోట ఎంబీబీఎస్ వాళ్ళకి సంబంధించిన వెబ్ ఆప్షన్కి సంబంధించి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇది వన్ టైం వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్. సో ఈ పర్టికులర్ వీడియోలో వెబ్ ఆప్షన్కి సంబంధించి ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ 4 రౌండ్లకు సంబంధించిన డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్గ్రేడేషన్ అంటే ఏంటి, రీటైన్ అంటే ఏంటి, సో ఎలా వెబ్ ఆప్షన్ పెట్టాలి, ఏయూ వాళ్ళు ఎస్యూ వాళ్ళు ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్క నీట్ యూజీ ఏపీ ఆస్పిరెంట్ ఎవరైతే ఉన్నారో, ఎంబీబీఎస్ సాధించాలనుకున్నారో జాగ్రత్తగా వెబ్ ఆప్షన్ పెట్టండి. మీ ఫ్యూచర్ నెక్స్ట్ ఎలా ఉండాలనే దానికి మీరు వేసే మొట్టమొదటి అడుగు ఆంధ్రప్రదేశ్లో వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టడం. ఇవి జాగ్రత్తగా పెట్టడానికి ట్రై చేయండి. ప్రీవియస్గా వెబ్ ఆప్షన్స్ ప్రయారిటీ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది మన ఛానల్లో వీడియో ఉంటుంది, చూడడానికి ట్రై చేయండి. ఆ విధంగా వెబ్ ఆప్షన్స్ డిజైన్ చేసుకొని అంటే నోట్ చేసుకొని పెట్టండి. ఓకేనా, తొందరపడకండి, మిస్టేక్స్ చేయకండి. ఓకే, సో ఈ పర్టికులర్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా ఇవ్వండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. నా వీడియోస్ మీకు నచ్చుతుందనేది అర్థమవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంటుంది, వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వచ్చు. మీలో ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వాలంటే 7893947228 అనే నెంబర్ని సో మీరు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. అక్కడ నా పర్సనల్ నెంబర్ ఇస్తారు. మీరు మెంటర్షిప్లో జాయిన్ అయిన తర్వాత నాతో మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు. వెబ్ ఆప్షన్ పెట్టేటప్పుడు జాగ్రత్త. ఇప్పటి వరకు ఒక ప్రాసెస్ అయితే ఇప్పటి నుంచి మీరు తీసుకునే డెసిషన్ ఏదైతుందో చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఓకేనా, సో ఇది మనకు ఓన్లీ ఎంబీబీఎస్కి సంబంధించిన నోటిఫికేషన్. అండ్ దాంతోపాటు కాంపిటెంట్ అథారిటీ కోటా, కన్వీనర్ కోటాకు సంబంధించిన వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్. మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి సపరేట్గా వస్తుంది, అది బి అండ్ సికి సంబంధించిన నోటిఫికేషన్. ఓకేనా, సో ఇది కన్వీనర్ కోటాకు సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్. సో కన్వీనర్ కోటాకు సంబంధించిన ఈ అఫీషియల్ నోటిఫికేషన్లో మనకు గవర్నమెంట్ కాలేజీలు ప్లస్ ప్రైవేట్ ఏ కేటగిరీకి సంబంధించిన కాలేజీల అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సీట్లని ఫిల్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ సార్ ఎవరు ఎలిజిబుల్ అని మాట్లాడుకుంటే, ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉన్నారో, ఓకేనా, ఎవరైతే మెరిట్ లిస్ట్లో ఉన్నారో, మెరిట్ పొజిషన్లో ఉన్నారో ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి. ముఖ్యంగా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇవి వన్ టైం వెబ్ ఆప్షన్స్. మీకు మనకు 4 రౌండ్స్ ఉన్నా, 5 రౌండ్స్ ఉన్నా, 6 రౌండ్స్ ఉన్నా, 10 రౌండ్స్ ఉన్నా, కన్నర్ కోటాకు సంబంధించి ఎంబీబీఎస్ అనేవి వన్ టైం వెబ్ ఆప్షన్స్. మీరు ఎప్పుడైతే వెబ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటారో ప్రతి రౌండ్కి కూడా ఇవే వెబ్ ఆప్షన్స్. మళ్ళీ మార్చుకోవడానికి, సో మళ్ళీ నేను చేంజ్ చేసుకుంటాను అనడానికి ఆప్షన్ లేవు. వన్స్ మీరు పెట్టేసి టైం అయిపోయిందా లాక్ అయిపోతాయి. సో మీకు సీట్ అలాట్ అయితే పైకి అప్గ్రేడేషన్ ఉంటుంది, సీట్ అలాట్ అవ్వకపోతే ఆ వెబ్ ఆప్షన్ అనేది ప్రతిసారి చెక్ చేయడం జరుగుతుంది. సార్ నేను రౌండ్ 2లో మార్చుకుంటా, నేను మిస్టేక్ చేసా, రౌండ్ 3లో మార్చుకుంటా అంటే కుదరదు. ప్రతి సంవత్సరం చాలా మంది స్టూడెంట్స్ మిస్టేక్ చేసేది ఇక్కడే. ఓకేనా, సో ఈ వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ సంబంధించి మనకు రేపటి నుంచి అంటే 19th ఆగస్ట్ 2025 నుంచి 22 ఆగస్ట్ 2025 వరకు అవకాశం అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా, సో ఈ 4 days మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి. సో ఈ వెబ్ ఆప్షన్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలనేది రేపు నేను వీడియో చేసి పెడతాను. ఆ ప్రాసెస్లో మీరు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో దీనిలో మీరు ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది వన్ టైం వెబ్ ఆప్షన్స్. నెక్స్ట్ వచ్చేసరికి మార్చుకోవడానికి ఛాన్స్ లేదు. మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్ పెట్టి మార్చడానికి ఛాన్స్ లేదు. సో ఈ డేట్, ఓకేనా, ఈ టైం లైన్ అయిపోయింది అంటే మీకు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వరు. సార్ మీ మేనేజ్మెంట్ కోటాకు అప్లికేషన్ చేసాము, సో మీ మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి సపరేట్ నోటిఫికేషన్ అప్లికేషన్ చేసుకోవాలా, సో సపరేట్గా వెబ్ ఆప్షన్ పెట్టుకోవాలంటే దీనికి సపరేట్గా నోటిఫికేషన్ వస్తుంది, దానికి మీరు సపరేట్గా వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో మీరు కంప్లీట్గా ఈ నోటిఫికేషన్ చదవాల్సిన అవసరం లేదు. మీకు ఏవేవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ కావాలో ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది నేను చెప్పడం జరిగింది. ప్రతి దానికి ఏ వెబ్ ఆప్షన్ కూడా మీరు మళ్ళీ మనీ అనేది పే చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇప్పుడు మనము ప్రతి రౌండ్కు సంబంధించి రూల్స్ రెగ్యులేషన్స్ ఎలా ఉంటాయని మాట్లాడుకుందాం. రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3, రౌండ్ 4. ఓకే, సో మనకు లాస్ట్ ఇయర్ లాగానే ఎన్టీఆర్హెచ్ఎస్ వాళ్ళు కంప్లీట్గా ఒక ఇన్ఫర్మేషన్ బులెటిన్ అయితే రిలీజ్ చేస్తూ ఉన్నారు. మనకు ఇన్స్ట్రక్షన్స్ అంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది అనే దానికి. సో ఈ యొక్క ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ ఏదైతే ఉందో దీన్ని మీరు చదివినా సరిపోతుంది, చదవకున్నా పర్లేదు. సో మన వీడియో అనేది చూడడానికి ట్రై చేయండి. సో మీకు ఏయూ రీజన్ అంటే తెలుసు, ఎస్వీ రీజన్ అంటే తెలుసు, ఏపీ నాన్ లోకల్ అంటే తెలుసు. సో నేను మళ్ళీ సపరేట్గా చెప్పాల్సిన పని లేదు. సో ఫస్ట్ మనకు ఏదైతే మెరిట్ లిస్ట్లో ఉన్నారో ప్రతి ఒక్క వెబ్ ఆప్షన్ పెట్టాలి. అవి కూడా మనకు వన్ టైం వెబ్ ఆప్షన్స్. ఒక్కసారి పెట్టాము అంటే
మార్చడానికి లేదు. అది ఎన్సీసీ అయినా, పిఎంసీ అయినా, క్యాప్ అయినా, స్పోర్ట్స్ అయినా, స్కౌట్స్ అండ్ గైడ్స్ అయినా, ఎవరైనా పర్లేదు, వాళ్ళు ఇప్పుడే వెబ్ ఆప్షన్స్ అనేవి పెట్టాల్సి ఉంటుంది. సో వెబ్ ఆప్షన్ పెట్టిన తర్వాత మీరు వెబ్ ఆప్షన్ పెట్టిన వాటిలో యాజ్ పర్ సీట్ మ్యాట్రిక్స్ కానీ, సో మీకున్న అవైలబిలిటీ, అక్కడ ఉన్న సీట్ అవైలబిలిటీని బట్టి మీకు సీట్ అలాట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఏవైతే మనకు అన్ని కాలేజీలు ఇంక్లూడింగ్ మైనారిటీ కాలేజీలో సహా అన్ని కాలేజీలు పెట్టాలి. సార్ నేను ఒక 10 కాలేజీలు పెడతాను, సో నేను ఒక 11 కాలేజీలు పెడతాను, నేను ఒక 12 కాలేజీలు పెడతాను, నేను ఒక 13 కాలేజీలు పెడతాను అంటే కుదరదు. మెయిల్ క్యాండిడేట్స్ అయితే 34 కాలేజీలకి 34 కాలేజీలు ఆప్షన్ పెట్టాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 35 కాలేజీలకి 35 కాలేజీలు అనేవి ఆప్షన్స్ అనేవి పెట్టాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇప్పుడు మనకు ఒక్కొక్క రౌండ్ గురించి మాట్లాడుకుందాం. సో ఫేజ్ 1, ఓకేనా, రౌండ్ 1, ఓకేనా. రౌండ్ 1 రూల్స్ ఏంటి అని మాట్లాడితే, సో రౌండ్ 1 అయినా రౌండ్ 2 అయినా వన్ టైం వెబ్ ఆప్షన్స్ అండ్ ఆల్ కాలేజ్ పెట్టాలి ఆప్షన్స్. ఓకేనా. నేను ఏదో ఒకటి నేను మైనారిటీ కాలేజ్ పెట్టాను సార్, నాకు అవసరం లేదు సార్, నేను వచ్చిన జాయిన్ కాను సార్ అంటే కుదరదు. అన్ని కాలేజీలు పెట్టాలి. మెయిల్ క్యాండిడేట్స్ అయితే 34, ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే పద్మావతి కాలేజ్తోని 35 కాలేజ్ ఇంక్లూడింగ్ మైనారిటీ కాలేజ్ సహా వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టాలి. ఓకేనా. సో వెబ్ ఆప్షన్ పెట్టాలి. అన్ని రౌండ్లకి వన్ టైం వెబ్ ఆప్షన్స్ కాబట్టి ప్రతి రౌండ్కి సపరేట్గా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఫస్ట్ రౌండ్లో సీట్ అలాట్మెంట్ అనేది జరిగింది. ఓకేనా. సీట్ అలాట్మెంట్ అనేది జరిగింది. సో ఫస్ట్ రౌండ్లో సీట్ అలాట్మెంట్ జరిగితే మ్యాండేటరీ జాయిన్ అవ్వడం. ఓకేనా. మ్యాండేటరీగా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సార్ నేను జాయిన్ అవ్వను అంటే రౌండ్ 2కి నాట్ ఎలిజిబుల్. ఓకేనా. సార్ నాకు రౌండ్ 1లో సీట్ రాలేదు అంటే రౌండ్ 2కి బై డిఫాల్ట్ ఎలిజిబుల్. సార్ నాకు రౌండ్ 1లో సీట్ వచ్చింది, నేను రిపోర్ట్ చేశాను, నేను రౌండ్ 2కి ఎలిజిబుల్ అంటే సో రౌండ్ 2కి కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు. గుర్తుపెట్టుకోండి, రౌండ్ 1లో వెబ్ ఆప్షన్ పెట్టిన తర్వాత సీట్ వచ్చింది అంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. నేను జాయిన్ అవ్వను అంటే సెకండ్ రౌండ్ నుంచి తీసేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 34 కాలేజ్ పెట్టాను, నాకు 10th కాలేజ్, ఓకేనా, 10th పొజిషన్ ఉన్న ఒక కాలేజ్ తగిలింది. ఓకేనా. సమ్ ఏ అనే కాలేజ్ తగిలింది. సార్ నేను 11వ కాలేజ్ ఉంది కదా, కానీ ఇది నా ప్రయారిటీ సార్, రౌండ్ 2లో ఈ కాలేజ్ నాకు వస్తుంది అంటే రాదు. పైన 9 కాలేజ్ మాత్రమే రౌండ్ 2లో కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వెబ్ ఆప్షన్ పెట్టండి. సీట్ వచ్చిందంటే కన్ఫామ్ గా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సో ఏదైతే మీకు కాలేజ్లో సీట్ వస్తుందో యూనివర్సిటీ ఫీజు అనేది పే చేయాలి, 10,600 రూపాయలు. సో దాంతో పాటు ఆ కాలేజ్కి వెళ్ళి ఆ కాలేజ్ ఫీజు పే చేయాలి, అక్కడ డాక్యుమెంట్ అనేవి సబ్మిట్ చేసి రావాల్సి ఉంటుంది. ఓకేనా. సబ్మిట్ చేసి వచ్చిన తర్వాత, ఓకేనా, సబ్మిట్ చేసిన తర్వాత మీకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి రీటైన్ ఆప్షన్, ఓకేనా, రీటైన్ ఆప్షన్, లేదా మీకు ఇంకొక ఆప్షన్ ఏంటి అని అంటే కంటిన్యూ ఆప్షన్. 2 ఆప్షన్స్ ఉంటాయి. ఎవరికి? రిపోర్టెడ్ క్యాండిడేట్స్ కి. ఓకేనా. రిపోర్టెడ్ క్యాండిడేట్స్ కి అసలు సీటే రాలేదు అంటే మీరు ఏం చేయాల్సిన పని లేదు. సో సీట్ వచ్చింది జాయిన్ అవ్వలేదు అంటే మీరు కూడా ఏం చేయాల్సిన పని లేదు. ఎవరైతే సీట్ వచ్చి జాయిన్ అయిన క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి 2 ఆప్షన్స్ ఉంటాయి. రిపోర్టెడ్ క్యాండిడేట్స్ కి రీటైన్ కానీ కంటిన్యూ కానీ 2 ఆప్షన్స్ ఉంటాయి. సార్ రీటైన్ అంటే ఏంటి, కంటిన్యూ అంటే ఏంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా, నేను 34 కాలేజ్ పెడితే నాకు 10th కాలేజ్ సీట్ వచ్చింది. ఏమొచ్చింది నాకు? జిఎంసి మచిలీపట్నం అనే కాలేజ్ నాకు సీట్ వచ్చింది. ఓకేనా. జిఎంసి మచిలీపట్నం అయినా నేను జిఎంసి అనంతపూర్ అనే కాలేజ్ పెట్టాను, బై డిఫాల్ట్ పెట్టాను. పెట్టేటప్పుడు నేను ఏదో మిస్టేక్ చేసి పెట్టాను. సో ఆ మిస్టేక్ చేసి పెట్టడం వల్ల ఇప్పుడు నేను ఏమనుకుంటున్నానంటే నాకు అప్గ్రేడేషన్ వద్దనుకుంటున్నా. ఓకేనా. నాకు అప్గ్రేడేషన్ వద్దనుకుంటున్నానంటే నేను ఏం చేయాలంటే రీటైన్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. రీటైన్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే నేను రీటైన్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటానో ఇంకా నాకు కౌన్సిలింగ్ తో సంబంధం లేదు. నాకు జిఎంసి మచిలీపట్నం ఏదైతే ఉందో అది అలానే ఉండిపోతుంది. ఓకేనా. అది అలానే ఉండిపోతుంది అనమాట. సో లేదు సార్, అసలు నేను రీటైన్ పెట్టను, నేను అప్గ్రేడేషన్కి వెళ్ళాలనుకున్నా, మచిలీపట్నం నుంచి నేను అనంతపూర్కి వెళ్ళాలనుకుంటున్నా, అలాంటప్పుడు ఏం చేయాలి సార్ అంటే ఏం చేయొద్దు, గమ్మని ఇంట్లో కూర్చోవాలి. ఏం పని చేయకుండా ఖాళీగా ఇంట్లో కూర్చోవాలి. వెళ్ళి మచిలీపట్నంలో జాయిన్ అయ్యి రావాలి, ఖాళీగా ఇంట్లో కూర్చోవాలి. ఖాళీగా ఇంట్లో కూర్చుంటే ఆ జిఎంసి మచిలీపట్నం పైన కాలేజీలు ఏవైతే ఉంటాయో మళ్ళీ సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం, రౌండ్ 2 సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం మీకు సీట్ అలాట్మెంట్ అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇది మనకు రౌండ్ 1 తర్వాత జరిగే ప్రాసెస్. ఓకేనా. ఇక్కడ చదవండి. వన్స్ ద క్యాండిడేట్ ఎక్సైజ్ ద రిటైన్ ఆప్షన్, he or she has no right to claim for upgradation for round 2 of counseling or further phase of counseling. ఓకేనా. సో ఇది మనకు రౌండ్ 1 రిపోర్టెడ్ క్యాండిడేట్స్. ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తారంటే రౌండ్ 1 రిపోర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నాకు సీట్ వద్దనుకుంటున్నా. ఓకేనా. నేను ఒక కాలేజ్ రౌండ్ 1 రిపోర్ట్ చేసిన, ఇప్పుడు నాకు సీట్ వద్దనుకుంటున్నా. అలా సీట్ వద్దనుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వెళ్ళి రౌండ్ 1 సీట్ ని మీరు విత్డ్రా చేసుకోవచ్చు, అంటే ఫ్రీ ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఈ ఫ్రీ ఎగ్జిట్ అవ్వడానికి మీకు ఒక టైం ఇస్తారు.
ఆ టైంలో వెళ్ళి ఆ కాలేజ్కి వెళ్ళి మీరు సబ్మిట్ చేసి, ఓకేనా, మీ రిటర్న్ స్టేట్మెంట్ అనేది సబ్మిట్ చేసి, సో అక్కడ నాకు ఈ కాలేజ్ వద్దు అని రాసి ఇచ్చేదాన్ని ఫ్రీ ఎగ్జిట్ అంటారు. వన్స్ మీరు ఫ్రీ ఎగ్జిట్ అయ్యారా, ఇంకా అవుట్ ఆఫ్ ది కౌన్సిలింగ్ లో మీరు పార్టిసిపేట్ చేయడానికి వీలేదు. మాక్సిమం ఎవరు ఈ ఫ్రీ ఎగ్జిట్ అనే ఆప్షన్ ని యూజ్ చేసుకోరు. సో ఈ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఫ్రీ ఎగ్జిట్ అయ్యారో వాళ్ళని కూడా నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ కింద కన్సిడర్ చేసి, నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫర్దర్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్. సో కాబట్టి వాటికి ఎలిజిబిలిటీ ఉండకుండా చేసేస్తారు. సో దీని తర్వాత మనకు రౌండ్ 2 అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా, రౌండ్ 2 అనేది స్టార్ట్ అవుతుంది. ఏంటి సార్ రౌండ్ 2కి మళ్ళీ వెబ్ ఆప్షన్ పెట్టాలా? అవసరం లేదు సార్. రౌండ్ 2కి మరి ఎవరు ఎలిజిబుల్ సార్? రౌండ్ 2కి రౌండ్ 1 లో రిపోర్ట్ అయ్యి, ఓకేనా, రౌండ్ 1 లో రిపోర్ట్ అయ్యి రీటైన్ పెట్టకుండా అప్గ్రేడేషన్ కోసం వెయిట్ చేస్తున్న క్యాండిడేట్స్ ఎలిజిబుల్. ఓకేనా, రౌండ్ 1 లో అసలు సీటే రాని క్యాండిడేట్స్ ఎలిజిబుల్. సార్ మరి ఎవరు నాట్ ఎలిజిబుల్ సార్ అంటే రౌండ్ 1 సీట్ ని రిపోర్ట్ చేయని క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్. ఓకేనా, అదేవిధంగా రౌండ్ 1 లో సీట్ వచ్చి రిపోర్ట్ చేసి ఫ్రీ ఎగ్జిట్ అయిన క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్. అండ్ రౌండ్ 1 లో సీట్ వచ్చి ఏదైతే సీట్ లో జాయిన్ అయ్యారో దాన్ని మీరు ఎవరైతే రీటైన్ చేసుకున్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు నాట్ ఎలిజిబుల్. 2 కేటగిరీస్ మాత్రమే ఎలిజిబుల్. రౌండ్ 1 లో సీట్ వచ్చి రిపోర్ట్ చేసి అప్గ్రేడేషన్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు, రౌండ్ 1 లో సీట్ రాకుండా రౌండ్ 1 లో వెబ్ ఆప్షన్ పెట్టిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. మిగిలిన క్యాండిడేట్స్ ఎవరు కూడా ఎలిజిబుల్ అవ్వరు. రౌండ్ 2కి మళ్ళీ సపరేట్ గా వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ ఉండదు. బై డిఫాల్ట్ రౌండ్ 2కి సంబంధించిన సీట్ మ్యాట్రిక్స్ అనేది ఇచ్చేస్తారు, రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు 2 కేటగిరీస్ ఉంటారు. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ ఏవైతున్నాయో అవే పాయింట్స్ ఉంటాయి, ఇక్కడ వేరే పాయింట్స్ ఏవి ఉండవు. ఓకేనా, సో దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికి సీట్ వచ్చింది అని అంటే రౌండ్ 1 లో నాకు ఒక సీట్ వచ్చింది, జిఎంసి మచిలీపట్నం అనే కాలేజ్ ఉంది కదా, ఈ కాలేజ్ సీట్ వచ్చింది. సో నాకు రౌండ్ 2 లో జిఎంసి అనంతపూర్ అనే కాలేజ్ వస్తుంది. ఓకేనా, జిఎంసి అనంతపూర్ అనే కాలేజ్ వచ్చేది. వచ్చినప్పుడు బై డిఫాల్ట్ జిఎంసి మచిలీపట్నం అనే కాలేజ్ క్యాన్సిల్ అయిపోయి అనంతపూర్ అప్గ్రేడ్ అయిపోయి మచిలీపట్నం సీట్ అనేది వేరే వాళ్ళతో ఫిల్ అయిపోతుంది. లేదు సార్ నాకు ఇప్పుడు అనంతపూర్ వద్దు, నాకు మచిలీపట్నమే కావాలంటే కుదరదు. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే మచిలీపట్నంకి వెళ్ళి మీ కస్టోడియన్ సర్టిఫికేట్, మీ ఫీజెస్ అన్ని కలెక్ట్ చేసుకొని వచ్చి జిఎంసి అనంతపూర్ లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. ఓకేనా, కొత్తగా అలాట్ అయిన వాళ్ళైతే మళ్ళీ అలాట్మెంట్ ఆర్డర్ ఫీ కట్టుకోవాలి, అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవాలి, వెళ్ళి మీకు వచ్చిన కాలేజ్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది. ఓకేనా, జాయిన్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది. రౌండ్ 1 లో రిపోర్టెడ్ క్యాండిడేట్స్, ఓకేనా, ఆ సీట్తో సాటిస్ఫై అయితేనేమో రీటైన్ పెట్టుకోవాలి, ఆ సీట్తో సాటిస్ఫై అవ్వకపోతేనేమో ఏం చేయకుండా ఇంట్లో ఖాళీ కూర్చోవాలి. ఆటోమేటిక్గా రౌండ్ 3కి అప్గ్రేడేషన్ అవుతుంది. సార్ నాకు రౌండ్ 2 లో సీట్ వచ్చింది, నేను రిపోర్ట్ చేయొద్దు అనుకుంటున్నాను, అప్పుడు ఏంటి సార్ అంటే రౌండ్ 3కి నాట్ ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా, నాట్ ఎలిజిబుల్ అవుతారు. దీని తర్వాత రీటైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ అనేది ఇస్తారు. ఓకేనా, ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కనుక మీరు ఫ్రీ ఎగ్జిట్ అవ్వకపోతే మీరు కౌన్సిలింగ్ అయ్యేంత వరకు మీరు ఫ్రీ ఎగ్జిట్ అవ్వరు. సో ఆ తర్వాత ఫ్రీ ఎగ్జిట్ అవ్వాలంటే 3 lakhs రూపీస్ పెనాల్టీతో పాటు, ఓకేనా, 3 years డిబార్ అవుతారు. ఓకేనా, రౌండ్ 2 అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రీ ఎగ్జిట్ నోటిఫికేషన్ ఇస్తారు. అప్పుడు మీరు రౌండ్ 2 వరకు ఉన్న సీట్ ఏదైనా పర్లేదు, మీరు ఫ్రీ ఎగ్జిట్ అవ్వాలనుకుంటే రౌండ్ 1 లో రిటైన్ చేసుకున్న సీట్ అయినా, రౌండ్ 2 లో రిటైన్ చేసుకున్న సీట్ అయినా, రౌండ్ 2 లో రిపోర్ట్ చేసే సీట్ అయినా, ఏదైనా కూడా మీరు ఫ్రీ ఎగ్జిట్ అవ్వాలనుకుంటే ఫ్రీ ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఫ్రీ ఎగ్జిట్ అయిన క్యాండిడేట్ ని మళ్ళీ ఎలా కన్సిడర్ చేస్తారు? నాట్ రిపోర్టెడ్ కింద కన్సిడర్ చేస్తారు. నాట్ రిపోర్టెడ్ కింద కన్సిడర్ చేసి మళ్ళీ రౌండ్ 3కి సంబంధించిన డైరెక్ట్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సార్ రౌండ్ 3కి ఎవరు ఎలిజిబుల్ సార్ అంటే రౌండ్ 1, రౌండ్ 2 లో సీట్ వచ్చి అప్గ్రేడేషన్ కోసం వెయిట్ చేస్తున్న క్యాండిడేట్స్ ఎలిజిబుల్. అండ్ రౌండ్ 1, రౌండ్ 2 లో అసలు సీట్ రాని క్యాండిడేట్స్ ఎలిజిబుల్. మిగతా అందరూ రౌండ్ 1 లో సీట్ వచ్చింది, రౌండ్ 2 లో సీట్ వచ్చింది, రిటైన్ పెట్టుకున్నాడు, లేదా నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్, లేదా ఫ్రీ ఎగ్జిట్ అయిన క్యాండిడేట్స్, అసలు నాట్ ఎలిజిబుల్ లిస్ట్ లో లేని క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఇంకా రౌండ్ 3కి నాట్ ఎలిజిబుల్ అవుతారు. సో ఇప్పుడు రౌండ్ 3కి వీళ్ళు ఎలిజిబుల్. సో రౌండ్ 3లో సీట్ అలాట్మెంట్ అవుతుంది కదా, ఇంకా ఆటోమేటిక్గా అదే ఫైనల్ సీట్. ఓకేనా, మీరు ఎగ్జిట్ అవ్వడానికి కానీ, లేకపోతే మీరు నాకు సీట్ వద్దు అనడానికి కానీ, లేదా నేను ఆల్ ఇండియా కోటాకి వెళ్తా అనడానికి కానీ, ఆల్ ఇండియా కోట రౌండ్ 4కి వెళ్తా అనడానికి కానీ, ఇండియాలో వేరే కాలేజ్కి వెళ్తాను, వేరే స్టేట్కి వెళ్తాను అనడానికి కానీ ఎక్కడా లేదు. రౌండ్ 3లో సీట్ అలాట్ అయిందా కంపల్సరీగా జాయిన్ అవ్వాల్సి వస్తుంది. అక్కడికి వెళ్ళి మీరు జాయిన్ అవ్వకపోతే కూడా మీకు పెనాల్టీ అనేది పే చేయాల్సి వస్తుంది. సో ఓకేనా, రౌండ్ 3కి సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు రౌండ్ 3 వరకు అయిపోయింది కదా, నెక్స్ట్ రౌండ్ 4 అనేది మీకు వేకెన్సీస్ ఉంటే కండక్ట్ చేయడం జరుగుతుంది. దానికి మళ్ళీ సపరేట్ రిజిస్ట్రేషన్ కానీ, సపరేట్ వెబ్ ఆప్షన్ కానీ ఉండదు. ఎవరైతే రౌండ్ 1లో, రౌండ్ 2లో, రౌండ్ 3లో పార్టిసిపేట్ చేసి సీట్ రాలేదో ఆ క్యాండిడేట్స్ మాత్రమే రౌండ్ 4లో అలాట్మెంట్ ఉంటుంది. అంతేగాని రౌండ్ 1 వచ్చింది, రౌండ్ 2 వచ్చింది, రౌండ్ 3 వచ్చింది, సో మేము అప్గ్రేడేషన్ రౌండ్ 4కి వెళ్తామంటే ఆప్షన్ అనేది లేదు. ఓన్లీ రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 పార్టిసిపేట్ చేసి
ఎక్కడా సీట్ రాని క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు మాత్రమే స్టే వేకెన్సీ రౌండ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా స్పెషల్ స్టే వేకెన్సీ రౌండ్ అనేది స్పెషల్ కేటగిరీస్కి ఉండొచ్చు, ఏమైనా సీట్స్ ఉంటే లేదు కొత్తగా కాలేజ్ యాడ్ అవుతే, అంతేగాని రౌండ్ 3 వరకు జాయిన్ అయిన క్యాండిడేట్స్ కి మళ్ళీ స్పెషల్ గా రౌండ్ 4 కి ఎలిజిబిలిటీ కానీ రౌండ్ 5 కి ఎలిజిబిలిటీ కానీ ఇవ్వరు. ఒకసారి ఈ పీడిఎఫ్ అనేది చదవడానికి ట్రై చేయండి. అండ్ డిస్కంటిన్యూషన్ ఫీజు 3,54,000 ఉంటుంది, 1,18,000 అనేది బీడీఎస్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా చూడండి. సో ఆ డెసిషన్ తీసుకోండి, ఎందుకంటే మీరు రౌండ్ 3 తర్వాత నేను ఎగ్జిట్ అవుతాను, సో నేను చదవను అంటే 3 years డిబార్, 3 lakhs పెనాల్టీ ఉంటుంది. కాబట్టి సో జాగ్రత్తగా వెబ్ ఆప్షన్ పెట్టుకోండి. మళ్ళీ అప్గ్రేడేషన్ అనేది మీరు పెట్టిన ఆప్షన్స్ ప్రకారం ఉంటుంది, మళ్ళీ ఆప్షన్ మార్చుకోవడానికి అవకాశం లేదు. సో మీ భవిష్యత్తుకు మీరు వేసే ఫస్ట్ స్టెప్ కాబట్టి జాగ్రత్తగా కూర్చొని 4 days టైం ఉంది, వెబ్ ఆప్షన్ పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.